మా ఫాదర్ సింగరేణి ఎంప్లాయ్. భూమి గర్భంలో దిగి బొగ్గు తీస్తాడు. ఈ లైట్లు రావాలంటే మా నాన్న సింగరేణిలో దిగి పని చేయాలి. బా ఏం చెప్పావు అన్న థ్యాంక్ యూ అన్న, మనసు దోచుకున్నావు. థ్యాంక్ యూ అన్న. నిజంగా ఈ లైట్లు రావాలంటే మా నాన్న భూమిలో దిగాలన్న. సో మా నాన్న కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసింది దేవు. మా నాన్న నల్లబడితే కానీ ప్రపంచం తెల్లబడదన్న. మై గాడ్. సో అలాంటి తండ్రులు ఎంతోమంది ఉన్నారన్న. అది సింగరేణి ఎంప్లాయ్. మా నాన్న 30 years తట్టబోస్తూ పనిచేశాడు లోపల. అయితే తర్వాత తను 2013లో రిటైర్ అయ్యారన్న. 2030లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఒక జాబ్ చేస్తున్నవాడు అన్నీ వదిలిపెట్టి అప్పటిదాకా తన జీవితం నాకు ఇచ్చాడు కదా, జీతం ఇచ్చాడు కదా. ఇదంతా జరుగుతూ ఆయన తను కానీ ఏ రోజు కూడా ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు అడగలేదు. ఎప్పుడైనా తన బాధ వచ్చినప్పుడు అనే మాట ఏంటో తెలుసు సార్, ఒకళ్ళకి మోసం చేయకుండా, ఒకళ్ళ దగ్గర పేరు పోకుండా, ఒకళ్ళ దగ్గర చేయి చాచకుండా బతకగలిగే ఏ పనైనా చేయి, నాకు ప్రాబ్లం లేదు.